అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జీబ్రా టీం నుంచి హీరో సత్యదేవ్ గారు. సో వారితో మాట్లాడి జీబ్రా మూవీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సత్యదేవ్ గారు. హలో అండి. హౌ యూ డూయింగ్ టుడే? ప్రెటీ గుడ్. ఓకే. హౌ ఈజ్ లైక్ ప్రమోషన్స్ గోయింగ్ ఆన్? బిజీగా ఉన్నారా? చాలా అండి. అంటే కొంచెం ప్రమోషన్స్ ఎక్కువ చేశాను. లాస్ట్ 20 days నుంచి ప్రతిరోజు ప్రమోషన్ చేస్తూనే ఉన్నాం. అంటే సినిమా డిమాండ్స్ ఎట్లండి. సో చాలా బాగుంది. బెంగళూరు, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు అవన్నీ కూడా తిరిగి ప్రమోట్ చేశాము. అండ్ నిన్న నైట్ ప్రీమియర్స్ కూడా జరిగాయి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దిస్ November 22nd you're going to come with a big bang అనుకోవచ్చా? 150% అండి. అంటే అందులో వేరే ఆప్షన్ కూడా లేదు ఇప్పుడు నాకు. ఓకే. సో జనరల్గా సత్యదేవ్ అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ప్రతి మూవీ డిఫరెంట్గా ఉంటుంది. సో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ మూవీ? అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? నేను ఒక 9 to 5 జాబ్ చేసుకునే ఒక బ్యాంకర్నండి. ఒక బ్యాంక్ ఎంప్లాయీని, రిలేషన్షిప్ మేనేజర్ని యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ అనే ఒక బ్యాంక్కి. సో నాకు గర్ల్ ఫ్రెండ్ ప్రియభావని శంకర్, అమ్మ, నేను, ఒక ఫ్రెండ్ బాబ్ అంటే మన సత్య, ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రియభావని శంకర్. సో ఇదే నా వరల్డ్. ఈ వరల్డ్లో ఉండగా ఒక చిన్న ట్రాన్సాక్షనల్ ఎర్రర్ వల్ల ఒక బ్యాంక్లో జరిగిన ఒక ట్రాన్సాక్షనల్ ఎర్రర్ వల్ల నా వరల్డ్ అప్సైడ్ డౌన్ అయిపోతుంది. అంటే నేను చూసుకున్న నా ఫ్యామిలీ లేకపోతే వాట్ ఎవర్ నేను ఏదైతే ఉంటుందో అది అప్సైడ్ డౌన్ అయిపోతుంది. అది ఎలా అంటే ధనంజయ్ వరల్డ్ అనమాట. ధనంజయ్ వరల్డ్ ఇట్స్ ఎ గ్యాంగ్స్టర్ వరల్డ్. ఆ వరల్డ్లోకి నేను పుల్ చేయబడతాను. సో ఇప్పుడు ఆ పెద్ద ఇష్యూ నుంచి నేను ఎలా బయటపడ్డాను, లేకపోతే ఆ ఫన్ ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి, అసలు ఎందుకు ఆ ఎర్రర్ ఎందుకు జరిగింది అన్నది ఓవరాల్ ద థీమ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్స్ లైక్ బికాస్ ఇట్స్ మనీతో డీల్ చేసినప్పుడు ఎప్పుడైనా బ్లాక్ మనీ, వైట్ మనీ, మనుషులతో డీల్ చేసినప్పుడు బ్లాక్ వైట్ అంటాం కదా. లైక్ బ్లాక్ ఈజ్ లైక్ బ్యాడ్, వైట్ ఈజ్ గుడ్ అన్నట్టు. సో ఇలా ఈ స్పేస్లో ఉంది కాబట్టి సినిమా పేరు జీబ్రా అని పెట్టాం. బ్లాక్ అండ్ వైట్ థీమ్ కాబట్టి. సో జనరల్గా నేను ఈ మూవీ ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక డైలాగ్ నాకు నచ్చింది, ఎక్కడైతే ఎక్కువ మనీ రొటేట్ అవుతుందో అక్కడ ఎక్కువ తప్పులు జరుగుతాయని. సో వాట్ ఈస్ దిస్ డైలాగ్ అబౌట్? అంటే మీరు డైరెక్టర్ ఈ స్టోరీ నేరేట్ చేసినప్పుడు మీకు ఏ పాయింట్ ఎక్కువగా నచ్చింది? అంటే ఐ వాంట్ టు డూ దిస్ మూవీ అని ఏ పాయింట్లో మీకు అనిపించింది? ఇదేనండి. ఒకటి మెయిన్ డబ్బు గురించి సినిమా, ఇంకోటి బ్యాంకింగ్ సిస్టమ్, తర్వాత మనం ఏటీఎం మెషిన్లో డబ్బులు తీస్తాము. మనకు బ్యాంక్ గురించి ఎంత తెలుసు అంటే ఏటీఎం మెషిన్లో డబ్బులు తీయడం వరకే తెలుసు. అట్రన్ సౌండ్ వచ్చి డబ్బులు వచ్చిన తర్వాత అసలు వెనకతలు జరిగేదే మా సినిమా అనమాట. సో టెక్నికలీ ఇట్స్ అబౌట్ దాట్. నేను అక్కడ కనెక్ట్ అయ్యాను బాగా. అంటే మనం రోజు డీల్ చేసేది మనకి కొత్తగా, అంటే ఇంత ఉందా, ఇలా జరుగుతాయా, లైక్ ఇష్యూ ఉంటే. ఎందుకంటే బ్యాంక్ లోపల జరిగేవి మనకి ఎప్పుడూ తెలియదు. ఆ ఏటీఎం మెషిన్ వెనకాల ఏం జరుగుతుందని మనకి ఈ రోజు ఎప్పుడూ తెలియదు. సో దట్ ఈస్ ఈ ఫిల్మ్ దాని గురించి. సో మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్, అంటే కంప్లీట్లీ బ్యాంకింగ్ సిస్టమ్ కాదు. బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. గ్యాంగ్స్టర్ వరల్డ్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ కమర్షియల్ వాల్యూ అండ్ ఆర్టిస్టిక్ వాల్యూ బాగా బ్లెండ్ అయ్యి చేసిన సినిమా ఇది. అక్కడ బాగా కనెక్ట్ అయ్యాను. అంటే ఎవ్రీ సీన్లో డీటెయిలింగ్ కావచ్చు, లేకపోతే ఈశ్వర్ తీసుకున్న కన్విక్షన్ కావచ్చు. నేను ఇంతకంటే గొప్ప స్క్రిప్ట్ నేను ఆ టైంలో నాకు ఏమనిపించలే. అంటే మీ ప్రీవియస్ మూవీస్లో కూడా ఈ మనీ రిలేటెడ్ గురించి ఎక్కువ స్టోరీస్ చేశారు మీరు. సో దానికి ఇప్పుడు జీబ్రా మూవీకి డిఫరెంట్ ఏంటంటారు? బ్లఫ్ మాస్టర్స్ ఒకటే చేశాను. బ్లఫ్ మాస్టర్స్ కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్. ఈవెన్ గాడ్ ఫాదర్ లో కూడా ఇట్స్ లైక్ రిలేటెడ్. ఇట్స్ అబౌట్ పవర్. గాడ్ ఫాదర్ ఏంటంటే పవర్ కావాలి వాడికి. హీ వాంట్స్ టు బికమ్ సీఎం. బ్లఫ్ మాస్టర్ వచ్చి స్కామ్స్, ఒక పెట్టి అంటే వాడు స్కామ్స్ చేసుకుంటూ బతికే ఒక మనిషి. బట్ ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ మనీ. ఇట్స్ లైక్ మనీ చుట్టూ తిరిగే ఒక కథ. మీరు అన్నట్టు ఎక్కడైతే డబ్బు ఎక్కువగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా తప్పులు జరుగుతూనే ఉంటాయి అన్నది ఇట్స్ అ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ మనీ చుట్టూ జరిగే క్రైమ్సే మోర్ ఇంట్రెస్టింగ్ సెటప్ కదా. అంటే అందుకనే నేను వెంటనే కనెక్ట్ అయ్యి ఎస్ ఐ డూ దిస్ ఫిల్మ్ అని చెప్పి.
సో ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పండి, మీకు ఎలా అనిపించింది? అయ్యో చాలా అంటే యుల్ సీ ఇట్ అండి, ఎందుకంటే ఈ సినిమా ఇట్స్ అ వెరీ హ్యూజ్ బిగ్ వరల్డ్. ఇది ఆ బ్యాంకింగ్ వరల్డ్, మేము వేసిన బ్యాంక్ సెట్ కావచ్చు, లేకపోతే ధన వరల్డ్, ఆ గ్యాంగ్స్టర్ వరల్డ్ని క్రియేట్ చేసిన విధానం, లావిష్ గ్యాంగ్స్టర్ తన అంటే లైక్ ఏదో ఊరికే కాదు. సో బేసికలీ బిగ్ సెట్స్ కానీ లేకపోతే హౌసెస్ కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లుక్ రియలీ రిచ్. నాది ఏంటంటే ఒక బ్యాంక్ సెట్ వేసాం అన్నపూర్ణలో. అది ఒక ప్రాపర్ అంటే నిజంగా ఆ బ్యాంక్ని మనం ఎవరికైనా చూపిస్తే ఎవడో బ్రాంచ్ పెట్టేసుకుంటాడు అక్కడ. పెద్ద బ్యాంక్స్ ఇట్స్ లైక్ ప్రాపర్ బ్యాంక్, లైక్ అన్ని రూమ్స్, లేకపోతే ఏటీఎం మెషిన్స్, టెల్లర్ మెషిన్స్, లేకపోతే ఎవ్రీథింగ్ ఇట్స్ సో రియల్. మీ సినిమా చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. యా సో దాంట్లో ఆ డబ్బు ఎస్ఎన్ రెడ్డి గారు అండ్ బాలా అండ్ దినేష్ వాళ్ళంత ప్యాషనెట్ అవ్వడం వల్లే జరిగింది ఈ సినిమా. వాళ్ళు అరే మార్కెట్ పరంగా పెడదామనో లేకపోతే ఎందుకు ఇంత డబ్బు పెట్టాలనో ఆలోచిస్తే ఇలాంటి సినిమాలు రావు. సో ఎప్పుడైనా కూడా ఇలాంటి సినిమాలు అలాంటి బ్రేవ్ అండ్ లక్ ఫేవర్స్ ద బ్రేవ్ లాగా వాళ్ళు అంత బ్రేవ్గా ముందరికెళ్ళి సినిమా చేశారు. ఏదో నా మార్కెట్ ఎంత ఉంది అలా ఏమో ఆలోచించలేదు, డబ్బు కావాల్సి పెట్టారు అండ్ దానికి ఈరోజు బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయి. సో టెల్ మీ అబౌట్ మ్యూజిక్, లైక్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అయ్యో అసలు మ్యూజిక్ రవి బస్రూర్ ఈజ్ ఆన్ డ్యూటీ అన్నట్టే ఉంటుంది. అంటే టెర్రిఫిక్. ఈ సినిమాకి ఇది క్రైమ్ థ్రిల్లర్ అనే కంటే ఇట్స్ అ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అనే కంటే మ్యూజికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అనాలి. అంత మ్యూజిక్ అంత స్కోప్ ఉన్న ఫిల్మ్ ఇది. అంటే ఆర్ఆర్కి అంత స్కోప్ ఉంటుంది. రవి బస్రూర్ లాంటి మనిషి మాకు అసోసియేట్ అవ్వడం, కేజీఎఫ్ సలార్ లాంటి సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ రావడం మాకు పెద్ద లేబుల్ సినిమాకి. ఇట్ గేవ్ అస్ ద బిగ్గర్ స్పాన్. ఓకే ఆయన వచ్చాడంటే ఏదో ఆయనకి నచ్చి సినిమా సూపర్ ఉంటుందని వచ్చాడు ఆయన. అండ్ ఈరోజు నిన్న ప్రీమియర్స్ అయ్యే ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ ద మ్యూజిక్. దే ఆర్ టాకింగ్ వెరీ హై అబౌట్ ద మ్యూజిక్. సో వెన్ కెన్ వి ఎక్స్పెక్ట్ డాన్స్ ఫ్రమ్ సచ్దేవ్? ఆనెస్ట్లీ అదేనండి, అంటే I can dance, but I'm not like I'm a fan of Annaya. I'm a చిరంజీవి గారి ఫ్యాన్. నాకు చిరంజీవి గారి ఫ్యాన్ ప్రతి వాళ్ళకి అది బై డిఫాల్ట్ బాడీలో ఉండే ఒక ఇదన్నమాట. అంటే అది వచ్చేస్తుంది ఆయన్ని చూసి పెరిగిన వాళ్ళం కాబట్టి. సో ఆ స్పేస్లో ఐ కెన్ డాన్స్ ఫర్ షూర్, బట్ ఐ ఫీల్ ఇఫ్ ఐ హ్యావ్ టు డాన్స్ ఐ హ్యావ్ టు బి లైక్ రియలీ బెస్ట్. అంటే ఇప్పుడు మనకు అంత ఎగ్జాంపుల్స్ ఉన్నారు కదా, బన్నీ గారు కావచ్చు, చరణ్ గారు కావచ్చు, తారక్ అన్న కావచ్చు, వాళ్ళందరూ లైక్ మన డ్యాన్స్ లెవెల్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకుని. సో ఏదైనా ఇస్తే మనం అంటే ఇస్తే ఆ రేంజ్లో వేయాలి, లేకపోతే కామ్గా ఉండాలి అనుకోని. సో బట్ ఐ కెన్ డాన్స్. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు, బట్ ఇట్ హ్యాస్ టు బి సిచ్యువేషనల్. సో ఫ్యూచర్లో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? 100% చేయొచ్చు. అంటే ఐ డోంట్ సీ అ రీజన్, ఐ డోంట్ సీ అ రీజన్ వై ఐ షుడెంట్ డూ ఆల్సో. ఐ విల్ డూ ఇట్, బట్ ఐ వాంట్ టు రియలీ డూ ఇట్, గివ్ ఇట్ మై బెస్ట్ టు ఇట్. ఊరికే ఏదో ఒక స్టెప్ కాకుండా లైక్ ఐ రియలీ వాంట్ టు డూ ఇట్ రియలీ వెల్. సత్యదేవ్ అంటే జనరల్గా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఎవ్రీ మూవీలో ఉంటుంది. సో మీ స్టోరీస్ అన్నీ కూడా డిఫరెంట్గా లైక్ యాక్షన్ థ్రిల్లర్ కానీ యాక్షన్ కానీ ఇట్లాంటి జానర్ ఎక్కువ ఉంటాయి. సో మీరు సెలెక్ట్ చేసుకోవడం అలా సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే మీకు పర్సనల్గా అలా ఇంట్రెస్టా, లేకపోతే మీ దగ్గరికి వచ్చే డైరెక్టర్స్ అట్లా వస్తున్నారా? అంటే సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ అండి. ఎందుకంటే వెన్ యూ కమ్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి అంటే ఎనీ డెసిషన్ మనం కొంచెం ఏదైనా నా సినిమాలు కొన్ని ఆడకపోయినా సినిమా కథ పరంగా చాలా మంచి కథలే అవన్నీ. టైం బ్యాడ్ అవ్వచ్చు, లేకపోతే ఆ టైంకి రిలీజ్ సరిగ్గా కాకపోవచ్చు, బట్ ఎవ్రీ స్టోరీ ఇస్ అ వెరీ గుడ్ స్టోరీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్టోరీస్. అంటే నేను సెలెక్ట్ చేసుకున్న కథలు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఒకటి ఏంటంటే నేను క్రెడిట్ ఎప్పుడు డైరెక్టర్స్ రైటర్స్కే ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం బట్టల దుకాణంకి వెళ్తాం, లేకపోతే అక్కడ మనకు నచ్చిన షర్ట్ తీసుకోవడం అన్నది ఇట్స్ యువర్ పర్సనల్ టేస్ట్. కానీ ఆ షర్ట్ ఎంత కష్టపడి ఆ షర్ట్ తయారు చేసి ఉంటారు. సో ఇప్పుడు ఎవరైనా మనం చూసినప్పుడు షర్ట్ అదరగొట్టేసో నీ టేస్ట్ అదిరిపోయింది అంటారు. బట్ నేనేమంటానంటే అది ఐ ఓన్లీ సెలెక్టెడ్ ఇట్స్ అబౌట్ వాళ్ళ ఎఫర్ట్. సో నా రైటర్స్ డైరెక్టర్స్ ఎఫర్ట్ అది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు నిద్రాహారాలు మాని ఎంత బాగా రాయాలని అనుకునే వాళ్ళ ఎఫర్ట్ వల్ల మనం చేయాల్సిందల్లా సెలెక్షనే. సో ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ ఏబుల్ టు సెలెక్ట్ గుడ్ స్టోరీస్, బట్ ద క్రెడిట్ గోస్ టు దెమ్. ఐఎమ్ జస్ట్ అన్ ఇంటర్మీడియట్ బిట్వీన్ దెమ్. ఓకే.
సో ఫ్యూచర్లో మీ నుంచి ఓన్లీ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే కామెడీ లైక్ డాన్స్ అండ్ రొమాన్స్ ఇట్లాంటి మూవీస్ మీన్ స్టోరీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యా డెఫినెట్లీ అండి. నెక్స్ట్ నాది వస్తుంది ఫుల్ బాటిల్ అనే ఫిల్మ్. అందులో నేను ఒక కాకినాడలో తాగుబోతు ఆటో డ్రైవర్ని. ఫుల్ ఆన్ ఫన్ ఉంటుంది. ఇట్స్ లైక్ కంప్లీట్ క్రైమ్ కామెడీ. నేను బ్రహ్మాజీ గారు. సో క్రైమ్ మాత్రం వదిలిపెట్టి యా అంటే బేసికలీ ఇప్పుడు ఒక కామెడీ జరగాలన్నా ఏదో ఇష్యూ ఉండాలి కదా. ఆ ఇష్యూ ఒక చిన్న ఐ వాంట్ కాల్ ఇట్ ఎ కామెడీ ఎంటర్టైనర్ ఓన్లీ, బట్ ఇట్స్ లైక్ క్రైమ్ కామెడీస్ ఇస్ అ జానరా కాబట్టి ఐఎమ్ సేయింగ్ ఇట్ యాజ్ అ క్రైమ్ కామెడీ. బట్ అది ఇట్స్ లైక్ యూ విల్ సీ మీ అ డిఫరెంట్. అంటే నేను మొన్న ఉన్న ప్రీవియస్ ఈవెంట్లో కూడా చెప్పినట్టు సి ఐఎమ్ ఫ్రమ్ హియర్ ఆన్ యూ విల్ సీ సత్యదేవ్ ఎవ్రీ టైమ్ గోయింగ్ వన్ స్టెప్ అప్. I'll make sure I'll go one step up with my promotions, my story selection, my films, whatever. I'll give it all. అది ఖచ్చితంగా నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఫుల్ బాటిల్ అసలు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ వన్ ఆల్సో. సో టెల్ మీ అబౌట్ యువర్ కోస్టర్, హౌ ఈజ్ వర్కింగ్ విత్ హర్? ప్రియ భానుశంకర్ అండ్ జెనిఫర్ ఇద్దరితో అంటే వాళ్ళిద్దరితో ఇంటరాక్షన్ ఉంటుంది. షీలా అదే జెనిఫర్ ఇస్ మై బ్యాంక్ మేనేజర్ అనమాట. నేను పనిచేసే బ్యాంక్ మేనేజర్ ఆవిడ. సో తను చాలా అద్భుతంగా చేశారు. అండ్ ప్రియా భానుశంకర్ ఈస్ మై గర్ల్ ఫ్రెండ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఆల్సో షీ ఈస్ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్. షీ ఈస్ అ టెరిఫిక్ పర్ఫార్మర్. అందులో నో సెకండ్ థాట్. లైక్ ఐ రియలీ లెర్న్ బికాస్ సీ వెన్ యూఆర్ అంత ప్రొఫెషనల్గా యాక్టర్స్తో చేస్తున్నప్పుడు సీ ఇట్స్ వెరీ ద వైబ్ ఇస్ వెరీ ఇన్ఫెక్షియస్, ద ఎనర్జీ ఇస్ వెరీ ఇన్ఫెక్షియస్. అంటే యూ స్ట్రైవ్ ఆన్ సమ్మన్ ఎల్సెస్ ఎనర్జీ. ఇంత బాగా చేస్తున్నప్పుడు సీన్ చాలా బాగా పేలుతుంది కదా. సో ఇద్దరు కూడా చాలా మంచి పర్ఫార్మర్స్. సో ఈ మూవీ 4 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుందని విన్నాను. ఓన్లీ 4 లాంగ్వేజెసా లేకపోతే వరల్డ్ వైడ్ ఏమన్నా రిలీజ్? లేదండి, 3 లాంగ్వేజెస్ యాజ్ ఆఫ్ నౌ. తమిళ్, తెలుగు, కన్నడ ఫర్ ష్యూర్ వీఆర్ రిలీజింగ్ సైమల్టేనియస్లీ. హిందీ ఇంకా మాట్లాడుతున్నారు. ఇట్ విల్ కమ్ హిందీ ఆల్సో. యా. సో సత్యదేవ్ ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు ఇండస్ట్రీలో? సి బై డిఫాల్ట్ నేను చిరంజీవి గారి ఫ్యాన్ అండి. నా ఫేవరెట్ హీరో ఇస్ అన్నయ్య. అన్నయ్య తర్వాత ఫేవరెట్ అంటే ప్రభాస్ అన్న. యా, నాకు ప్రభాస్ అన్న అంటే కూడా అంత ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా మిస్టర్ పర్ఫెక్ట్తో నేను స్టార్ట్ అయ్యాను. అండ్ నాకు ఆయన అంటే నాకు ప్రభాస్ అన్న అంటే అన్నయ్య తర్వాత నాకు ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టం. అంటే ఎప్పుడు ఒక 3-4 టైమ్సే కలిసాము. బట్ నాకు ఎందుకో ఆయన అంటే చాలా రెస్పెక్ట్. అండ్ ఆయన సినిమాలన్నీ ఫస్ట్ డే చూస్తాము. మా ఇంట్లో కూడా చాలామంది మొత్తం అందరూ ఫ్యాన్సే. నా వైఫ్ కానీ కిడ్ కానీ దే ఆల్ లవ్ ప్రభాస్ అన్న. అంటే మోర్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను సాహోకి డబ్బింగ్ చెప్పాను ఒక క్యారెక్టర్కి. నేను నితిన్ ముఖేష్కి వాయిస్ ఇచ్చాను. అది కేవలం ప్రభాస్ అన్న కోసం చేశాను. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా హీరో ఆయనే కదా. అంటే నాకు ఆయన త్రూవే ఇంట్రడ్యూస్ అయ్యాను కదా. సో ఐ థాట్ ఐ షుడ్ గివ్ ఇట్ బ్యాక్ అన్న స్పేస్లో అది చేశాను. బట్ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. సో ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరు చెప్తారు? సో ప్రస్తుతానికి అయితే ప్రియా భానుశంకర్ అండ్ జెనిఫర్ మీకు పర్సనల్గా జస్ట్ ఫిలిం ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరోయిన్ అంటే ఆల్ టైమ్? నాకు సౌందర్య గారు అంటే చాలా ఇష్టం అండి. సౌందర్య గారు అంటే చాలా ఇష్టం. అండ్ ఆల్ టైమ్ అంటే లైక్ సి ఇట్ టోటలీ డిపెండ్స్. లైక్ సాయి పల్లవి గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. అండ్ ఐ థింక్ ఇట్స్ అబౌట్ వాట్ ఎవర్ ఆ పీరియడ్కి. సో అండ్ అఫ్కోర్స్ నా ప్రియా భానుశంకర్ అండ్ జెనిఫర్ ఆర్ ఫినామినల్ పర్ఫార్మర్స్. నేను తమన్నా గారితో కూడా చేశాను. షీఈస్ అన్ అమేజింగ్ కో స్టార్. I think I'm pretty much I like all the female actors that I've worked. So favorite director ante? See, ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను ఫేవరెట్ డైరెక్టర్ ఒకటి. ఇట్స్ ఎ డ్రీమ్ టు వర్క్ విత్ హిమ్ అని ఒకటి ఉంటుంది కదా. సో అట్లా అంటే ఎవరు చెప్తారు ఫేవరెట్ డైరెక్టర్? See, 100% నేను ఆల్రెడీ పూరి సార్తో పనిచేశాను. నాకు ఆయన మోస్ట్ ఫేవరెట్ పర్సన్ అండ్ డైరెక్టర్ డెఫినెట్లీ. పూరి జగన్నాథ్ గారు ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. బట్ నాకు ఎవరితో అంటే నాకు అందరూ చెప్పేలాగే నాకు రాజమౌళి గారితో చేయడం చాలా ఇష్టం. నాకు ఆయన అంటే చాలా చాలా ఇష్టమైన దర్శకుల్లో ఆయన ఒకరు. సుకుమార్ గారు కూడా ఆబ్వియస్లీ చాలా ఇష్టం. అండ్ అంటే వీళ్ళందరూ టాప్ నాచ్ పీపుల్. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి, నేను కాదు. అంటే ముందు వాళ్ళు డిసైడ్ అయితే అప్పుడు కదా నేను వెళ్తాను. బట్ అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళలో నాకు ఈశ్వర్ కార్తిక్ అంటే అంతే ఇష్టం. నెక్స్ట్ నేను చేయబోతున్న నా వెంకటేష్ మాహా
తో ఒక సినిమా చేస్తున్నాను. అతనంటే నాకు అంతే అంటే లైక్ ఫినామినల్ డైరెక్టర్స్ వీళ్ళందరూ. క్రాంతి అని ఒక కొత్త డైరెక్టర్తో చేస్తున్నాను, అజయ్ నాగ్ అని ఒక కొత్త డైరెక్టర్తో చేస్తున్నాను, ఆరంభం అనే ఫిల్మ్ చేసాడు తను. తర్వాత లక్ష్మి అని ఇంకో డైరెక్టర్తో చేస్తున్నాను. వీళ్ళు కూడా అంతే. రేపొద్దున ఈ పేర్లన్నీ కూడా మనం వినే పేర్లే అవుతాయి. ఈశ్వర్ కార్తిక్ ఆల్రెడీ ఈ సినిమాతో ప్రూవ్ అయిపోయాడు, అండ్ నెక్స్ట్ వాళ్ళు వస్తున్న వాళ్ళు కూడా అంతే ప్రూవ్ అవుతారు. సో మీ డ్రీమ్ శరణ్ మై ఫుల్ బాటిల్ డైరెక్టర్ శరణ్ కూడా అంతే టెరిఫిక్ డైరెక్టర్. ఫిల్మ్ చాలా అద్భుతంగా చేశాడు శరణ్. ఐ కాల్ హిమ్ మినీ పూరి జగన్నాథ్, అంత ఫాస్ట్గా చేస్తాడు. సో మీ డ్రీమ్ రోల్ అంటే ఏం చెప్తారు? నాకు డ్రీమ్ రోల్ అంటే నాకు ఆపద్ బాంధవుడు సినిమా అంటే చాలా ఇష్టం అండి, అన్నయ్యది. తర్వాత బాహుబలి అంటే చాలా ఇష్టం. సో ఇవి రెండు వరల్డ్ అపార్ట్ అనమాట. ఆపద్ బాంధవుడిలో ఆయన ఒక కాపర్ కింద చేస్తాడు, ఇది మన అదే ఆవులకి కాపర్ కింద ఉంటాడు అన్నయ్య. సో ఆ సినిమా నాకు క్యారెక్టరైజేషన్ చాలా ఇష్టం. ఈజ్ ఆల్సో రైట్, తనకి పోయమ్స్ రాస్తూ ఉంటాడు అది. అలాగే బాహుబలి అంటే నాకు చాలా ఇష్టం. సో వరల్డ్స్ ఆర్ 2 different worlds, బట్ ఐ లవ్ టు డూ సచ్ రోల్. సో సత్యదేవ్ మూవీస్లోకి రాకపోతే ఏం చేసేవాళ్ళు? అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు దీనికి ఆన్సర్ లేదండి. ఎందుకంటే ఐ ఆల్వేస్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను సినిమాలోకి వద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు అది అన్నయ్య సినిమా పాటలకు డ్యాన్స్ వేస్తున్నప్పటి నుంచి, లేకపోతే ఆ కత్తి ఫైట్లు నేర్చుకున్నప్పటి నుంచి కింద మీద నాకు ప్రతిసారి యాక్టర్ అవ్వాలనేది చాలా స్ట్రాంగ్ ఉండేది. అంటే ఏదో యాక్టర్ అవ్వాలనేది నేను ఏదో ఇంజనీరింగ్లోకి వచ్చాకో, లేకపోతే అమ్మా మనం వెళ్తే బాగుంటుందనో, ఏదో అప్పటికప్పుడు 20లో 30లో వచ్చిన డెసిషన్ కాదు. నాకు తెలిసి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు యాక్టర్ అవ్వాలని చాలా స్ట్రాంగ్గా ఉండేది, చాలా స్ట్రాంగ్ ఉండేది. అంటే ఐ డోంట్ ఈవెన్ ఇంకోటి ఏదైనా చేద్దామని ఆలోచన నాకు ఎప్పుడు లేదు. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే మూవీస్లోకి రావడానికి చిరంజీవి గారు అని చెప్తారు? అది యూనివర్సల్ ట్రూత్. ఓకే. సో మీరు ఇన్స్పిరేషన్ ఇప్పుడు చిరంజీవి గారు అని చెప్పారు కదా. సో గాడ్ ఫాదర్లో ఆయనకి యాంటాగోనిస్ట్ రోల్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, అంటే మీ రియాక్షన్ ఏంటి, ఎలా అనిపించింది? నాకు అంటే దాని గురించి నేను చాలాసార్లు చెప్పాను. బట్ ఆ రోల్ నాకు ఎందుకు ఇచ్చారన్న దాని గురించి అయితే నాకు ఆ టైంలో నా ఫిల్మ్స్ ఏవి వర్కౌట్ అవ్వట్లేదు, కొంచెం డౌన్లో సెట్ బ్యాక్లో ఉన్న టైం అది. అప్పుడు అన్నయ్య పిలిచి నాకు ఈ సినిమా నువ్వు చెయ్యి, ఇది ప్రతినాయకుడి పాత్ర, బట్ నువ్వు ప్రతినాయకుడి పాత్ర నువ్వు బాగా చేస్తే ఇప్పుడు నువ్వు 3-4 తెలుసు, రేపొద్దు నువ్వు 10 మందికి తెలుస్తావు, నాతో ఆపోజిట్గా చేసావు అన్న విషయం పైన అందరూ నేను గుర్తిస్తారు. నువ్వు రాంగ్గా తీసుకో ఇది ప్రతినాయకుడి పాత్ర అని, బట్ ఇట్ విల్ క్రియేట్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ యూ. ప్రొడ్యూసర్స్ వస్తారు, చిరంజీవి నిన్ను నమ్మారు అంటే నిన్ను ఇంకా అందరూ నమ్మడం మొదలు పెడతారని ఒక వెరీ స్ట్రాంగ్ రీజన్తో నాకు అది చేయమని చెప్పారు. అంటే ఆయన అంత థాట్ ఇచ్చి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇద్దాం అన్న థాట్తో నాకు పెట్టారు. తను ఏదైతే ఆ రోజు నమ్మారో ఈరోజు జీబ్రా నాకు అలానే వచ్చింది. జీబ్రా అనే ఫిల్మ్ అన్నయ్య ఆ రోజు చెప్పిందే నాకు జీబ్రా రూపంలో వచ్చింది. సో దాని తర్వాత నేను మళ్ళీ ఏం చేయలేదు, జీబ్రా చేసుకున్నాను. సో ఇట్స్ ఆయన అభిమానించే వ్యక్తులపైన అంత ఆలోచిస్తారండి. అంటే అది ఓన్లీ నేను ఆ రేంజ్లో నేను చూసినది ఎవరూ లేరు. అంటే చిరంజీవి గారు నేను ఎంత అభిమానో ఆయన కలిసిన తర్వాత దానికి ఒక 10 times ఎక్కువ అభిమానం అయిపోయాను. అంటే మనం జనరల్గా మనం ఇష్టపడే వాళ్ళ దగ్గర నుంచి చూస్తే కొంచెం ఆయన ఓకే అని మామూలు మనిషైనా అందరూ మనుషుల్లాగే ఉంటారు అన్న ఫీలింగ్లో ఉంటాం కదా. బట్ ఆయన విషయంలో 10 times హీ బికెమ్ అ బిగ్గర్ మెగాస్టార్ ఫర్ మీ. అంటే ఆయన చేసే అది నేను చెప్పచ్చు లేదు కూడా తెలీదు, బట్ ఆయన చేసే చారిటీస్ కానీ అవన్నీ కూడా ఎవరికి బయటకు తెలియదండి. అంటే బయటకు తెలిసే 10% ఆనెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ తక్కువ కాలంలో చూసిన ఎంతో డబ్బు నేను చూస్తున్నప్పుడే ఆయన ఇవ్వడం జరిగింది. అండ్ హీ నెవర్ టాక్స్ అబౌట్ ఇట్. అది దట్ మేక్స్ హిమ్ బిగ్గర్ మెగాస్టార్ కదా. అంటే మనిషి అంత గొప్ప విషయం, అండ్ దట్ అది బయటకు చెప్పుకోపోవడం అనేది మేక్స్ హిమ్ బిగ్గర్ పర్సన్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. జనరల్గా మీరు చిన్న క్యారెక్టర్స్ లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగారు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ యువర్ జర్నీ నౌ? అంటే జర్నీ గురించి అయితే ఎక్కువ ఆలోచించనండి. ఎందుకంటే దాన్ని ఎవరైనా ఇప్పుడు మీరు ఎవరైనా నన్ను అడిగితే కరెక్టే కదా, చాలా దూరం వచ్చేసేమే అనిపిస్తుంది.
అంటే మనం సాధించాల్సింది ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు యూజువల్లీ వెనక్కి ఎందుకంటే చూస్తాం. మేము మీ గ్రోత్ చూస్తున్నాం ప్రతి మూవీలోనూ, లైక్ మీరు చేసే క్యారెక్టరైజేషన్లోనూ డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది. సో వీఆర్ ఫీలింగ్ లైక్ ఈ క్యారెక్టర్ నుంచి, చిన్న ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగారంటే హీఈస్ డూయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అని మాకు అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది పర్సన్? ఇట్ డెఫినెట్లీ ఫీల్స్ గుడ్. అంటే ఇలాంటి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడే నేను వెనక్కి తిరిగి చూస్తాను. ఎందుకంటే నేను నాకు ఇంకా చాలా సాధించాల్సింది ఉందండి. ఎందుకంటే నాకే తెలుసు కదా నా బుర్రలో ఏముందన్నది. సో మేబీ అక్కడికి రీచ్ అయిన తర్వాత వెనక్కి తిరుగుతానేమో. అప్పటి వరకు ఎంత వచ్చామనే దానికంటే ఇంకా ఎంత వెళ్ళాలనే దానిపైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. సో నాకు ఆ డెస్టినేషన్ పైన ఉంది. ఇది మీరు అడిగినప్పుడు కరెక్టే కదా, బాగానే వచ్చేసాం, ఎక్కడి వరకు పాక్కుంటూ దేక్కుంటూ వచ్చేసాం. సో మీరు ఫ్యూచర్లో మేము సత్యదేవ్ని ఓన్లీ హీరోగానా, లేకపోతే ఏమన్నా డైరెక్టర్గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చండి, డెఫినెట్లీ చేయొచ్చు. ఎందుకంటే నాకు డైరెక్షన్ అంటే కూడా చాలా ఇష్టం. అంతే, దట్ డజంట్ మీన్ నేను ఏదో ఇప్పుడు డైరెక్టర్ అయిపోతాను అనట్లేదు, కానీ బట్ పాసిబిలిటీ ఉంది. వై నాట్? బికాస్ ఐ లవ్ డైరెక్టింగ్ అండ్ నేను కూడా కథలు రాసుకుంటాను. బట్ ఇప్పుడు కాదు, మేబీ నాకు 60-70 వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ సంపాదించి. ఎందుకంటే డైరెక్షన్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్ అండి. మనం ఏదో నేను డైరెక్టర్ అవ్వాలని అనుకోవడం కాదు, కానీ నేను చూస్తాను కదా మా డైరెక్టర్స్ని ఎంత కష్టపడతారు, ఎంత కన్విక్షన్ కావాలి, వాళ్ళు అహర్నెస్లు దాని మీద ఉండి అంత ఎఫర్ట్ పెట్టే రోజు నేను ఖచ్చితంగా చేస్తాను. Thank you, Sachdev Garu. Thank you so much for this interview. And thank you, Andy. And I wish you all the best for this movie and your future projects. Thank you so much. Thank you. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.